హలో అందరికి నమస్తే, స్వాగతం సుస్వాగతం లోకి గాడి వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మా జేఎన్టీయూ యూనివర్సిటీలో ఫుడ్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో మనం కూడా ఫుడ్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఫుడ్ ఫెస్ట్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అక్కడ పెట్టి అమ్ముతారు, మిగతా స్టూడెంట్స్ వచ్చి కొన్ని తింటారన్నమాట. ఇదే ఫుడ్ ఫెస్ట్ అంటే. కాలేజ్ డే సెలబ్రేషన్స్ లో ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో మనం పార్టిసిపేట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఒక బెంచ్ 2 చైర్స్ అయితే ఇస్తారు. ఇంకా మన ప్రాపర్టీ అంతా పొద్దున్నే వచ్చి సెట్ చేసుకున్నాము. ఇంతకీ మనం ఏం ఫుడ్ పెడుతున్నామో చెప్పలేదు కదా. ఆరా ఎగ్, ఓన్లీ ఎగ్ ఐటమ్స్ అనమాట. ఎందుకంటే ఇంకా అదొక్కటే చేసేకొచ్చు, చేసేకి రానప్పుడు ఎందుకు రా ఎచ్చలు అనుకోవచ్చు, కానీ ఏదో పెట్టాలనిపించింది పెట్టేస్తున్నాం అంతే. ఇంకా ప్రెసెంట్ అయితే మొత్తం ఖాళీగా ఉంది, ఇంకా ఎవరు రాలేదు. టైం వచ్చేసి 7:40 అట్లా అవుతుంది. మా కాలేజ్ టైమింగ్స్ అయితే 9:40 అనమాట. నేనేదో ఫుడ్ ఫెస్ట్ అంటే చిన్నగా జరుగుతుందేమో అనుకున్నా, ఇలా పేరెంట్స్ వచ్చి డెకరేషన్ చేసి పూలతో అంత పెద్దగా జరుగుతుంది అనుకోలేదు. చూద్దాం స్టార్ట్ అయినాక ఎట్లుంటుందో క్రౌడ్. మన స్టాల్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకోవడానికి నేను గణేష్ అయితే బైక్ లో స్టార్ట్ అయిపోయాము. ఈ హోల్సేల్ షాప్ లో మనకు కావాల్సిన గ్లాసెస్, ప్లేట్స్, హెడ్ క్యాప్స్ తక్కువకు దొరికేశాయి. ఇక్కడైతే మనం ఎగ్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాం. ఎగ్ షాప్ లో మనకు ఒక్కొక్క ఎగ్ వచ్చేసి చాలా తక్కువ పడుతుంది. 56 అంటే అట్లీస్ట్ 5 రూపీస్ కూడా పడదు. సో మన బిజినెస్ కి బాగా పనికి వస్తుంది. ఇప్పుడు మనం పెట్టబోయే స్టాల్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చేసుకున్నాం. అన్ని మనం ఆలోచించి ఎక్కడ తక్కువ దొరుకుతాయి, ఏది ఇస్తే తక్కువ దొరుకుతుంది అన్ని మనం ఆలోచించే ప్రతి ఒక్క ఐటమ్ అయితే తీసుకొని వచ్చేసిన. ఇప్పుడు మన ఫుడ్ ఫెస్ట్ ని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవాలి. మన ఫుడ్ స్టాల్ 16th స్టాల్ అయితే ఇచ్చేసినారు. ఆల్రెడీ మా చెఫ్ రెడీ ఉన్నాడు. చెఫ్ వాడు కాదులే నేనే. ఇంకా మనమైతే ఇలాంటి అరేంజ్ చేసుకున్నాం. ఇది నా బెడ్షీట్ ఎత్తుకొచ్చి కప్పేసినాము. ఇది మన ఆరా ఎగ్. మన ఎగ్ కి ఒక ఆరా ఉండాలి. ఆమ్లెట్ 10 రూపాయలు, బాయిల్డ్ ఎగ్ విత్ ఆమ్లెట్ 15 రూపాయలు, 2 బాయిల్ ఎగ్ ఫ్రై 20 రూపీస్, ఎగ్ రోల్ 30 రూపీస్, ఎగ్ పకోడా 25, పిజ్జా ఆమ్లెట్ 30, ఎగ్ ఆనియన్ ఫ్రై 20. ఇలాంటి ఐటమ్స్ పెట్టి మనం అయితే చేస్తున్నాము. ఇలా అయితే సెట్ చేసుకున్నాము కింద. ఇది మన స్టాల్. ఇక్కడ ఇండక్షన్ స్టవ్, ఇందులో ఆయిల్, ఇక్కడ మసాలాలు, ఇది మన ఎగ్ మిక్స్ చేయడానికి గ్లౌజ్. ఇంకా స్టార్ట్ కాలే కాబట్టి గ్లౌజ్ వేసుకోలేదు. ఇది మనకు పరాటా ఫర్ రోల్ చేయడానికి మనకు పరాటా. ఇక్కడ 2 ట్రేస్ ఎగ్స్, వాటరు, ఇక్కడ టిష్యూస్, ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి ఆల్రెడీ. ఇక్కడ మనకు కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఇది డస్ట్బిన్. ఇలా పెట్టుకున్నా. ఇంకా ఇది మా పక్క స్టాల్. ఇలా ఇంకా ఫుల్గా జనాలు అయితే వస్తున్నారు, కానీ ఇంకా మా స్టార్ట్ చేయాల. మా కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోతే స్టార్ట్ అవ్వదు. ఆల్రెడీ మా వాళ్ళు అయితే లోపల కట్ చేస్తూ ఉన్నారు. అందరు హెడ్ క్యాప్ ధరించి హైజీనిక్ని మెయింటైన్ చేస్తున్నారు మా వాళ్ళు. ఈ ఫుడ్ స్టాల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఎప్పుడన్నా చదువు ఇబ్బంది అయినప్పుడు ఎందుకు చదువుతున్నారా ఈ చదువు, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 3 ఏళ్ల లోపల సెట్ అవుతా కదా అని నాకు ఒక ఐడియా ఉంటది. నాకు మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే, నా మీద నాకు నమ్మకం లేదు. ఎప్పటికీ నా మీద నాకు నమ్మకం ఉండదు. అంటే నేను ఒక పని పూర్తి చేయగలుగుతానా అని నమ్మకం నాకు ఎప్పుడు లేదు. సో టెస్ట్ చేస్తాను ఒకసారి వంట ఇది పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే. ఒక్క రోజే ఇది ఉండేది ఫెస్ట్ అయితే మాకు. ఈ ఒక్క రోజు నేను ఎలా మెయింటైన్ చేయగలుగుతా, ఒక టైం మేనేజ్మెంట్ అయినా కానీ, ఒక వర్క్ ఏదైనా కానీ చేయగలుగుతానా లేదా అన్నది నాకు ఇది ఒక ఎగ్జాంపుల్ లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రోజు సక్సెస్ అవుతుందో లేదు తెలియదు. మా ఇన్వెస్ట్మెంట్ అయితే అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ అయితే అయ్యింటది. మొత్తం ఎక్కడ తక్కువ బడ్జెట్ దొరుకుతుందో అన్ని చూసి నేనైతే తీసుకొని వచ్చినా కాబట్టి ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో ఏమో తెలియదు. మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటా. నేనైతే మోస్ట్లీ హైజీనిక్ మెయింటైన్ చేస్తాను. ఇక్కడ క్వాలిటీ నేను ఇచ్చే చూసినారు కదా, నా ఐటమ్స్ చాలా తక్కువ రేట్ ఉంటాయి. నా పక్క వాళ్ళందరూ 50, 80, 100 అట్లా పెడితే నేను చాలా చికెన్గా పెట్టినా. కిసాన్, ఆచి కారం పొడి అన్నీ ఇట్లా మంచి బ్రాండెడ్ ఐటమ్సే వాడుతూ ఉన్నా. ఇక్కడ ఓల్ వీట్ ఇదైతే మనకు మాటలు దొరికేసింది. నేనైతే క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నా. మన బిజినెస్ అయితే స్టార్ట్ అయింది, కానీ ఇంకా కస్టమర్స్ ఫుల్ వచ్చేస్తున్నారు. వీడియో తీయడం మర్చిపోయినా ఎట్లా చేసినా ఏంది అనేది. గైస్ మొత్తానికైతే బిజినెస్ అయిపోయింది. అన్నీ ఒక 120 ఎగ్స్ అయితే మేము సేల్ చేసేసినాము. ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఉంది. రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ఒకసారి మా ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా, ఎట్లా జరిగిందిరా మన బిజినెస్? సూపర్ సక్సెస్. మినిమం ఉంటది మన ఎగ్ ఫ్రై అంటే, మినిమం ఉంటది. కావాలంటే అడగండి. క్రెడిట్ లోకేష్. ఫస్ట్ కస్టమర్స్ మన బిజినెస్ ఎట్లా జరిగింది? సూపర్ అన్ని ఐటమ్స్ సూపర్. లాస్ట్ కస్టమర్ కానీ బాగుంది.
మన ఫుడ్ స్టాల్ కోసం కష్టపడింది వీళ్ళే. సామాన్లు తెచ్చి చూపి. మొత్తం ఇంకా ఇప్పటికీ వర్క్ చేస్తానే ఉన్నారు. కట్ చేసి మొత్తం అంతా భలే చేసినారు. మా బిజినెస్ గురించి వీళ్ళ ఒకసారి రివ్యూ అడుగుదాం. ఓకే, బాగుంది, సూపర్ ఉంది. ఎగ్ పిజ్జా హైలైట్ అందులో. బిజినెస్ అయితే సూపర్, ఫెంటాస్టిక్. అండ్ మా టీమ్ లీడరే మమ్మల్ని ముందుండి నడిపించినాడు, త్రిలోకేష్. బిజినెస్ అయితే సూపర్ సక్సెస్. ఇంకా మనం చదువుకోకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. బిజినెస్ అయితే ఎరగదీస్తాము. ఓకే, అయినా కూడా చదువుకోవాలనుకో, ఊరికే కామెడీ చేస్తున్నా అని. మొత్తం స్టాల్స్ లో మోస్ట్లీ నాదే హైలైట్ అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఎఫోర్డబుల్ ప్రైసెస్ పెట్టినాం, అంటే రీజనబుల్ ప్రైసెస్. ఇంగ్లీష్ ఏంట్రా? అందరూ కొనగలిగేటట్టే పెట్టినాము. అందట్టు మనం టేస్ట్ మామూలుగా చేయం. ఎగ్ అంటే మనకి ఇంకా మన చెయ్యి ఎవరు ఆపలేరు, అంత బాగా చేసేసినాం. అస్సలు ఒక 10 eggs అన్న పోతాయా లేదా అనుకునే నేను 120 eggs, ఫస్ట్ 60 eggs తెచ్చినా కదా మీకు చూపించి. ఆ 60 eggs అమ్ముడు పోయినాయి. మళ్ళీ 60 eggs తెచ్చినాము, అవి అయిపోయినాయి. ఒక్క ఎగ్ మిగల్లా. అట్లీస్ట్ నేను తినడానికి కూడా నాకు మిగల్లా. ఈ కొంచెమే ఇప్పుడు నాకు ఉండేది. నేనే వేరే స్టాల్కి పోయి తినేంత పరిస్థితి వచ్చింది. అంటే చూసుకొని ఇంకా మనం ఏమాత్రం బిజినెస్ చేసినామో. ఓకే, ఇవాళకి ఇంతే. కాస్ట్యూమ్ మారిందని నేను చూస్తున్నారా, ఇది డ్యాన్స్కి. ఇది ఇంకో వ్లాగ్లో వస్తుంది, అది చూసేయండి. అయితే నడిపిస్తూ ఉన్నారు అందరూ. కొందరు మిగిలినారు కదా, మిగిలిన ఐటమ్స్కి buy 1 get 1 పెట్టేస్తూ ఉన్నారు. కానీ మనకు అవసరం లేదులే. ఇవాళకి ఇంకా వీడియో అంతే. బాయ్ బాయ్.